ఈ యొక్క లీజ్ రెన్యూవల్ చేస్తున్నాము, దీన్ని రివిజన్ చేస్తున్నాము. ఎవరైతే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకే ఈ టెనెంట్స్గా మేము పరిగణన తీసుకోబడుతుంది. ఎవరైతే సబ్ లీజ్కి ఇచ్చున్నారో అది వ్యాలిడ్ లేదు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే, సహకరించండి. మా అధికారులు వచ్చినప్పుడు మీరు సహకరించండి. ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని మా ఆలోచన కాదు. ఒక రెగ్యులరైజ్ చేసుకోండి, మీకు అగ్రిమెంట్ చేస్తారు. ఒక టెనెంట్ అగ్రిమెంట్ చేసుకోండి, మీకు 3 సంవత్సరాలకి ఇస్తారు. గతంలో మీరు 11 నెలలకి తీసుకునేవాళ్ళు, అవసరం లేదు, 3 సంవత్సరాలకి ఇస్తారు. మీరు ఆ 3 సంవత్సరాలు రెంట్ అన్నీ బాగా పే చేస్తూ ఉంటే మీకే కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ ఇంకో 3 ఇయర్స్కి. అలాగా మీరు అట్నే కంటిన్యూ అవ్వచ్చు. ఈ యొక్క రెంట్ రెగ్యులరైజేషన్ కానీ ఈరోజు 3-4 జోన్లుగా డివైడ్ చేసి 3-4 టీంలు వెళ్ళి ప్రతి ఒక్క టెనెంట్తో కానీ మాట్లాడి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళే అక్కడ ఉండి చేసుకునేటట్టు దీన్ని చేయబోతున్నామని కానీ తెలియచేస్తున్నా. అలాగనే మా స్థలాలు అనేక కమర్షియల్ స్థలాలు ఉన్నాయి, అనేక అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నిటిని కానీ దాదాపు 10-15 వేల ఎకరాలు ఇమ్మీడియట్గా మేము ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఇమ్మీడియట్గా లీజ్కి ఇవ్వడానికి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 3 ఇయర్స్కి లీజ్ ఇస్తాము. తర్వాత కమర్షియల్ ల్యాండ్ అయితే 30 సంవత్సరాలు లీజ్కి ఇస్తాము. ఆ కమర్షియల్ కానీ ప్రభుత్వం దగ్గర, ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి 3 సంవత్సరాలే లీజ్కి ఇచ్చే పరిమితి ఉంది. దానిపైన ఇవ్వాలంటే గవర్నమెంట్ కాడ పర్మిషన్ తీసుకుంటాము. ఎవరు కానీ ఈ యొక్క ప్రాజెక్ట్స్ పెట్టాలంటే 30 ఇయర్స్ కానీ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఆ ప్రపోజల్స్ అన్నిటి కానీ తొందరగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుస్తాము. వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇవన్నీ ఖాళీగా పెట్టుకొని అనేకాంతం అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా యాక్షనబుల్స్తో తీసుకొని వచ్చి ప్రయారిటీ పైన అన్ని స్థలాలు రెవెన్యూ జనరేట్ చేయాలి. అది కొద్దిగా వస్తుందా, ఎక్కువ డబ్బులు వచ్చినా ఏదున్నా కానీ ఇమ్మీడియట్గా దాన్ని రెంట్ డబ్బులు జనరేట్ చేసేటట్టు చేయబోతున్నాం. ఇంకోటి